బావా ఏంట్రా ఏంటి సార్ ఇలా వచ్చి ఇంటికి వెళ్ళారు ఇంకా సార్ కొంచెం మసాజ్ చేయమంటారండి వద్దా ఊరు చివర అమ్మోరు గుడి దగ్గర ఉరితాడు బిగిస్తున్నా ఇక్కడ ఎందుకని అడిగితే అమ్మోరికి బలిచ్చినట్టుంటుంది, ఊరికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది అంటున్నారు జనాలు. నాకు మాత్రం మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయాలని వాళ్ళ నుంచి మిమ్మల్ని తప్పించాలంటే మీరు పని చేయాలి. ఏంటి సార్ ఇది? దొంగతనం. నువ్వు విన్నది కరెక్టే, దొంగతనమే. నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని తప్పిస్తాను. రేపు ఉదయం 4 కానిస్టేబుల్స్తో నేను గవర్నమెంట్ సొమ్ము 60 లక్షలు తీసుకుని రాజమండ్రి వెళ్తున్నాను. దారిలో మమ్మల్ని అటాక్ చేసి మా కానిస్టేబుల్స్ని కొట్టి నన్ను కూడా కొట్టినట్టు నటించి ఆ డబ్బుతో చిలకలూరుపేట పారిపోండి. నేను అక్కడికి వచ్చాక డబ్బు షేర్ చేసుకుందాం. ఓకే 50-50 కాదు, 99% నాకు, 1% మీకు. నేను ఒప్పుకోను సార్. నేను ఒప్పుకుంటాను. ఈ డీల్ ఓకే సార్. తెలివైన వాడివి. దిగండి, అందరూ దిగండి. అమ్మా రే పోకిరి సినిమాలో మహేష్ బాబులో వచ్చావు, నేను రావద్దు. అది పోతాడు. దిగండి రా బాబు. బావా ఇలా అందరి చేతిలో గన్స్ కలెక్ట్ చేసుకో. అలాగే దిగా మా తాత చిన్నప్పుడు గన్నిది పేల్చదు అనుకుంటున్నావా? లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ నేడే చూడండి మీ అభిమాన థియేటర్లో. సందులో సుందరాంగుడు. అయ్యి బాబోయ్, ఎంత ఇన్వాల్వ్మెంట్ గా కొట్టేశారు. నన్ను కూడా కొట్టండి, లేకపోతే డౌట్ వస్తుంది. మా పోలీసులు కొడతారు చూడు, బయటికి కనపడవు. మీరు కొడితే బయటికి కనపడాలి, లేకపోతే వాళ్ళు నమ్మరు. ఇంకొంచెం కావాలి. బావా కుమ్మై బావా. మమ్మల్ని బలి చేస్తావా? మమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తావా? మీరు నిజంగా కొడుతున్నారు, ఇది అన్యాయం. లేకపోతే 99% నీకు, 1% మాకా? అది అగ్రిమెంట్. ఏంట్రా అగ్రిమెంట్? ఈ డబ్బంతా మాదే. ఏం పిక్కుండా పిక్కో. రక్తం వచ్చేలా కొడతారా నన్ను? మిమ్మల్ని నేను వదిలిపెట్టాను రాజా. వదలవా? పట్టుకోరా. లొకేషన్ షిఫ్ట్. మనకు సెల్యూట్ పెడతాడు బాబా. మనం కూడా పెట్టలేము. కప్పు కాఫీ తాగడం పందుల్లా బొర్లటం, ఇవన్నీ చదువుకోలేక What is this nonsense? What going on here? Who is this black dress? Black dress people coming in red bus? Who is allowed in Star Hotel? And get out and last. What? You look like Tarchetto. You look like Yeetayetto. You take single cup of coffee in Kaka Hotel. You come in Star. అమ్మా అంటే నీకు తెలుగు వచ్చుగా? వచ్చండి. మరి నాకు నుంచి ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు ఏంట్రా? రే
ఇప్పటి వరకు నువ్వు ఇంగ్లీష్ లో వాగింది మొత్తం తెలుగులో చెప్పు. అలాగే. నువ్వు ఆగు. Yeah. నీకు ఇంగ్లీష్ వచ్చు కదా, వచ్చు, sir. వీడు చెప్పింది కరెక్టో లేదో నువ్వు నాకు చెప్పు. అలాగే సార్. ఏంటి ఎదవలతో గొడవలు? నల్ల డ్రెస్ వేసుకుని ఎర్ర బస్సులో వచ్చి నేను లోనకి రానిచ్చింది ఎవరు? చూడటానికి ఒకటి తాడి చెట్లో ఉన్నాడు, ఒకటి ఈత చెట్లో ఉన్నాడు. అయినా సింగిల్ టీ తాగడానికి కాకా హోటల్ కూడా వెళ్ళడానికి అర్హత లేని వాళ్ళు స్టార్ హోటల్కి ఎందుకు వచ్చారు? అసలు ఎదవలు రానిచ్చింది ఎవరు? రానిచ్చిన గాడిద కొడుకు ఎవరు అన్నానండి. అంతే సార్. మరి ఆఖరిని ఫేస్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అన్నావు. ఓ మీకు ఇంగ్లీష్ రాదు కదా, అది ఫేస్ ఆఫ్ స్విచ్ ఆఫ్ కదా సార్. మరి కానీ ఆఫ్ అంటే ఇంగ్లీష్ మీడియం. Yes. బాబా వీడికి ఇచ్చేస్తున్నాను బాబా. నీ కంటికి ఎదవలా కనిపిస్తున్నారా నీవు? సింగిల్ టీకి ఏమనుకుంటున్నారా? రే 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 చెప్పు, ఈ హోటల్ రూమ్ ఎంతో చెప్పు, ఈ హోటల్ ఫుడ్ ఎంతో చెప్పు. లేదు లేదు మొత్తం మొత్తం ఈ హోటల్ ఎంతో చెప్పు, కొనేస్తాను. కొనేసే మొహాలే ఇక్కడ ఉంచుకో, నువ్వు కూడా ఉంచుకోరా. వాడికి అత్యంత సార్. అమ్మో మీరు మామూలు పర్సన్ అనుకున్నా సార్. సార్ 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 మీకు మంచి రూమ్ ఇస్తా. ఈ బ్యాగ్ ఇటు అమ్మో, ఈ బ్యాగ్ నీకు ఇవ్వకూడదు. మీరు మాదాలి సార్. సార్ వచ్చేసాం రోయ్ 5 స్టార్ హోటల్లోకి వచ్చేసాం. బాబా ఆడన్నాను కాదు బాబా, మన డ్రెస్సులు వచ్చు దొంగ కోళ్ళు పట్టి పక్క రాష్ట్రాలకు అమ్మే వాళ్ళ ఉన్నాం. మన అర్జెంటుగా ఈ గెటబుల్ చేంజ్ చేయాలి బాబా. ఆహా ఏ ఉందరా, పేరు నందిని, డాక్టర్ అంట. ఏంట్రా లవ్వా? ఆ, అమలాపురం నుంచి వచ్చి హైదరాబాద్ ని ఏలేద్దాం అనుకుంటే మధ్యలో నువ్వు సిగ్నల్ దగ్గర అయిపోతాంటావట్రా. ఇప్పటి వరకు పర్సన్ చూస్తే కొట్టుకుని నా పల్స్ ఫస్ట్ టైం అమ్మని చూడగానే ఆగిపోయిందిరా. ఈ చిల్లర దొంగతనాలన్నీ మానేసి లైఫ్లో వైఫ్తో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను రా. ఫిక్స్ అయిపోయావా? సరే కానీ ఈ మసాజ్ చైర్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది బావా. బాబా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలరా. నా జీవితాన్ని నీ చేతులు పెడుతున్నాను. చూడు బావా, ఈ సీన్కి నంది అవార్డు గ్యారెంటీ. మా బావని పెళ్లి చేసుకో, మా బావని పెళ్లి చేసుకో. నువ్వు ఇక్కడ ఉన్నావా? నీకోసం నేను మొత్తం హాస్పిటల్ అంతా వెతుకుతున్నాను. సారీ మేడం, మా వాడు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాడు. నేను డాక్టర్ నందిని గారిని కలవాలని రిసెప్షన్ ఎంక్వైరీ చేస్తుంటే మా వాడు ఇలా వచ్చాడు. ఇంతకీ డాక్టర్ నందిని గారిని కలవాలంటే ఎలా? మీరు కలవాలనుకున్న డాక్టర్ నందిని నేనే. ఏంటి ప్రాబ్లం? చూసారుగా, ఇదే వీడి ప్రాబ్లం. వీడికి ఇదేం చెప్పో తెలియదు. ఎవరినో ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి చెల్లి మా బావని పెళ్లి చేసుకో, మా బావ చాలా మంచోడు, గుణవంతుడు, బుద్ధివంతుడు, అటు ఇటుగా అమితాబ్ బచ్చన్లా ఉంటాడని చెప్తాడు. ఇంతకీ అమితాబ్ ఎవరు? నేనే. అయితే ఈయనకి జబ్బే. నాకు చెప్పారా? ఆపరేషన్ తీసుకెళ్ళి నన్ను ఆపరేషన్ ఎన్ని లక్షలు ఖర్చైనా పర్లేదు, వీటికి మాత్రం జబ్బు తగ్గేలా చూడండి. రోజుకి ఎన్నిసార్లు తీసుకురమ్మని ఇక్కడ తీసుకొస్తాను, లేకపోతే ఇక్కడే 2-3 నెలల నుండి ట్రీట్మెంట్ తీసుకోమన్నా తీసుకుంటాం. వీడికి ఏదన్నా అయితే నేను తట్టుకోలేను డాక్టర్. మీ ఫ్రెండా? కాదే. బ్రదరా? కాదు. మరి నా డ్రైవర్. డ్రైవరా? వావ్, ఒక డ్రైవర్ కోసం మీరు ఎంతలా ఫీల్ అవుతున్నారంటే నమ్మలేకపోతున్నాను. మీరు చాలా గ్రేట్ అండి. థ్యాంక్ యూ అండి. కూర్చోండి. మీరేం చేస్తుంటారు? సిడి గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్. సిడి అంటే? చిల్లర దొంగతనాలు. డాక్టర్ల దగ్గర అబద్ధాలు చెప్పకూడదు. సి అంటే చైనా, డి అంటే దుబాయ్. ఆ 2 దేశాల్లో మాదే నంబర్ 1 కన్స్ట్రక్షన్ కంపెనీ. దుబాయ్ లో పొడుగ్గా బిల్డింగ్ ఇళ్ళ ఆడుతుంది కదా, అది ఎలదే. నైస్. ఇతనికి త్వరగా జబ్బు నయమవ్వాలంటే మీరు పెళ్లి చేసుకోవాలి. మీరే కాదు, ఇంట్లో అమ్మా నాన్న కూడా ఇదే చెప్తున్నారు. వాళ్ళైతే రతన్ టాటా, ఆదిత్య బిర్లా, బిల్ గేట్స్ లాంటి బిజినెస్ మ్యాగ్నెట్ కూతుర్ల ఫోటోలు చూపిస్తున్నారు. కానీ నాకే వాళ్ళెవరూ నచ్చట్లా. ఏం లోపం? పాపం వాళ్ళు ఏ లోపం లేదండి. నేను అడిగింది మీకేం లోపమని. లైఫ్ కదా, అందుకే కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నాను. మనసుకు నచ్చాలిగా.
నాకైతే ఓ మంచి డాక్టర్ని చూస్ చేసుకోవాలండి. అవునవును, మీకు పర్మనెంట్ ఫ్యామిలీ డాక్టర్ చాలా అవసరం. పుష్ప మ్యామ్, నాకు డాక్టర్తో పెళ్ళేంత వరకు మా వాడికి మీరే డాక్టర్. ఓకే. అలాగైతే రోజుకు ఒక 5 సార్లు తీసుకొస్తామండి. నువ్వు కూడా రా. రేయ్, ఆ ముసలి నచ్చిందా నీకు? సక్సెస్ బావా, సక్సెస్. ఫస్ట్ మీటింగ్ లోనే మ్యారేజ్ ప్రపోజల్ పెట్టేసావు. పెట్టాలి బావా, లేట్ అయితే మా మధ్యన ఏ లఫ్ట్ కూడా దూరిపోతాడు. నీకు అడ్డుగా దూరుతాడు బావా. డాడీ 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 చూడండి డాడీ ఎంత పెద్ద ఉందో. నన్ను తినేస్తుంది డాడీ. ఏముందిరా అది చిన్న కుక్క పిల్ల కదా. అమ్మో నన్ను చంపేస్తుంది డాడీ. పదండి డాడీ. నాన్న చూడనా ఎంత ఉందో చూడనా. ఎంత బయట గుద్దేస్తుందానా. లారీనే కదరా. ఎరా మళ్ళీ మీ వాడు మామూలేనా? ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎంతో మంది డాక్టర్స్కి చూపించాను. ఏం లాభం లేదు. మళ్ళీ మా వాడు ఎప్పుడు మామూలు మనిషి అవుతాడు. నేనేం చేయాలి? బాధపడకురా. డాక్టర్ నందిని అని బంజారా హిల్స్లో కొత్తగా ఒక డాక్టర్ వచ్చింది. ఒకసారి ఆవిడికి చూపించు, అన్ని సర్దుకుంటాయి. చెప్పండి. హీఈస్ మై ఓన్లీ సన్ ఆనంద్. సురేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి కాబోయే ఎండి.